హాయ్ హలో నమస్తే నేను మీ శ్వేత మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం అండ్ ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా చేసేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ ఒత్తిడికి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది హెయిర్ ఫాల్ తో పాటు మనకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోండి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతకండి అంతేకాని మీరు ఇంకా మెంటల్ గా ప్రెషర్ గా ఫీల్ అయితే మాత్రం ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దాంతో పాటు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డాండ్రఫ్ అనేది చాలా మందికి కామన్ విషయం ఉంది సో ఆ డాండ్రఫ్ వచ్చినప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి అనేది కూడా నేను చెప్తాను సో మనకి 2 నిమ్మకాయలు తీసుకొని మనము రసం పిండేసి అందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ ని వేసేసి మనం హెయిర్ కి బాగా అప్లై చేసుకోవాలి బాగా రూట్స్ కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల కూడా అండ్ ఆఫ్టర్ 15 మినిట్స్ మీరు హెడ్ బాత్ చేస్తే మీకు ఆ చుండ్రు అనేది ఉండకుండా ఉంటుంది ఆ చుండ్రు వల్ల ఏంటంటే రూట్స్ అనేవి మనకి డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరికైతే డాండ్రఫ్ ఉందో వాళ్ళు ఈ టిప్ పాటించండి బాగా యూస్ఫుల్ అవుతుంది సో మనకి ప్రాబ్లమ్ కి తగ్గట్టుగా సొల్యూషన్ వెంటనే ప్రివెంట్ చేసేసుకుంటే మనము హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి టిప్స్ పాటించడం అలా చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనామియల్ అంటే రక్తహీనత చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ సో ఎనామియల్ అంటే మనకి రక్తం సరిగా లేకపోవడం సో రక్తం బాగా వచ్చేటట్టుగా మనకి పొమగ్రనేట్ కానీ అండ్ ఖర్జూర బెల్లం ఇలాంటివి తినడం వల్ల మనకి ఎనామియల్ సమస్య ఉండకుండా ఉంటుంది సో చాలా మందికి తెలియదు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే ఇది కూడా పెద్ద రీజన్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైట్ సరిగా లేకపోవడం మనం తినే ఫుడ్ అనేది ఏదంటే అది తినకుండా ఒక డైట్ పాటిస్తూ ఎక్కువ ఆకుకూరలు తినడము అండ్ మనకి ఫ్రూట్స్ మిల్క్ అనేవి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుందని చాలా మందికి తెలీదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను హెయిర్ ఫాల్ అవ్వకుండా మీరు ఇంట్లో ఉండి ఈ టిప్స్ కూడా పాటించండి మెయిన్ గా హెడ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ కి ఎందుకంటే వీక్లీ 2 or 3 times మీరు హెయిర్ కి మసాజ్ అనేది చేయించుకోండి ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలి హెడ్ మసాజ్ కి అంటే కోకోనట్ ఆయిల్ బాదాం ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్ తెలుసు కదా మీకు ఐడియా ఉంటుంది సో ఈ 3లో ఏదైనా ఒక ఆయిల్ ని తీసుకోండి సో ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి రూట్స్ కి మంచి పట్టించడం వల్ల హెయిర్ అనేది బాగా గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది జరగకుండా ఉంటుంది హెడ్ కి రిలాక్సేషన్ ద్వారా ఏంటంటే రూట్స్ నుంచి గట్టిపడి మనకి హెయిర్ అనేది ఇంకా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ టిప్స్ అన్ని పాటించండి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి షైనీగా ఉండడానికి అండ్ ఎక్కువ అంటే చాలా మందికి హెయిర్ అనేది పల్చగా ఉంటుంది ఇంకా బ్రైట్ గా ఉండడానికి నేను నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్ తో నేను మళ్ళీ వీడియో చేస్తాను అంటిల్ దెన్ బై బాయ్